డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో ఇండియన్ గ్యాస్ సిబ్బంది నిలువు దోపిడీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లను ఇంటింటికి సరఫరా చేసే సిబ్బంది వినియోగదారుల వద్ద ఒక్కో సిలిండర్కు అదనంగా మరో ₹50 చొప్పున నిర్బంధంగా వసూలు చేస్తున్నారు. అలా అయితేనే సిలిండర్లు అందచేస్తున్నారు. గ్యాస్ కంపెనీ నుండి 5 కిలోమీటర్ల పరిధిలో వినియోగదారులకు అదనంగా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సరఫరా చేయాల్సి ఉండగా, తాడేపల్లిగూడెం పట్టణంలో మాత్రం అదనంగా మరో ₹50 చొప్పున వసూలు చేస్తూ వినియోగదారులను నిలువు దోపిడీలకు గురిచేస్తున్నారు. మరి అధికారులు, రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. చెప్తాను, ఒకసారి చెప్పు, మళ్ళీ చెప్పు ఒకసారి. కేకలేయడం అంటే అందరికీ తెలియాలా? మీరు ₹40 దోసేస్తున్నారు, రోజుకి 5,000 మీరు దోసేస్తున్నారు జనాల దగ్గర అని తెలియాలా అక్కర్లేదా? మీ జీతాలు అయితే మానేయండి, ఇంకోటి చూసుకోండి. ఒకసారి చెప్పాము, ఇప్పుడు ఒకసారి చెప్పు. నాకు ఇప్పుడు ₹50 అడిగావా? ₹50 అడిగావా? ఎవరు ఇస్తున్నారు? నన్ను ₹20 అడిగావా? నన్ను ₹20 డిప్యూటీ తహసీల్దార్ చెబుతాను, మాట్లాడతాను. ₹50 ఇవ్వాలంటే వాళ్ళకి మీరు వచ్చారండి, మీరు అవ్వలేదుగా? అదే ఇచ్చిన తర్వాత చెబుతావు. ఇస్తాను, మాట్లాడు. ఇస్తాను, తీసుకుని మాట్లాడు. సర్లే, నేను భూషణ్ కుమార్ ఇప్పుడే మాట్లాడతాను. నీ పేరేం పేరు బాబు? ఒకసారి చెప్పు. ఇందులో ఉంది కదా, నేను పంపుతానులే. నేను పంపుతాను.